ఈరోజు శాసనసభ్యులు పెద్దలు మనోహర్ రెడ్డి గారు, తాండూరు శాసనసభ్యులు మరియు గౌరవమైనటువంటి మా జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు దారసింగ్ పెద్దలు మరియు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య సబ్జెక్ట్ ఏంటంటే ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మరి ఇండైరెక్ట్ పొన్నం ప్రభాకర్ మీద గౌరవ మంత్రులు వాళ్ళు తెలంగాణ కొరానికి విపరీతంగా కొట్లాడారు. మీకు అందరూ తెలుసు, వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా పెట్టిండు. పొన్నం ప్రభాకరు తెలంగాణ బిల్లు పెడుతుంటే అతని మీద లగడపాటి రాజగోపాల్ వచ్చి పెప్పర్ స్ప్రే అతని మీదే విసరడం జరిగింది. మీరు చూసింది. వీళ్ళు తెలంగాణ కొరానికి నిరంతరం పోరాడే యోధులు. తెలంగాణ కొరకు నిరంతరం పోరాడే యోధులు ఇప్పుడు కాదు, గతం సంది పోరాడుతున్నారు. వీళ్ళ మీద బట్ట కాల్చి మీద వేసేయడానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పత్రికలు ఉన్నాయి. కానీ ఆంధ్ర మీడియా ఉన్నది కొందరు, అందరు కాదండి కొందరు. ఆంధ్ర మీడియా ముఖ్యంగా ఒక ఛానల్ వాళ్ళ క్యారెక్టర్ను అసెట్ చేసే విధంగా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లకు దూరి ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కానీ వాళ్ళ మీద లేనిపోని కల్పితం చేసి ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళకు వేరే వేరే సంబంధాలు ఉన్నాయని వాళ్ళ క్యారెక్టర్ అసెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో కేవలం 2 ఛానల్ అందరు కాదు. ఎందుకు చేస్తున్నారు ఇదంటే, కృష్ణా గోదావరి నీళ్ళ మీద మా గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కృష్ణాల తెలంగాణ వాటా ఎంత ఉండాలి, దాదాపు 500 టీఎంసీలు కృష్ణాల తెలంగాణ వాటా ఉండాలి. గత ప్రభుత్వం తెలుసో తెలియక తప్పు చేసి 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. అది మేము ఒప్పుకోమని క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగానే గోదావరిలో సింహ భాగం మాది. 525 కిలోమీటర్లు గోదావరిలో తెలంగాణ ప్రయాణం చేస్తుంది కాబట్టి సింహ భాగం మాది ఉంటుంది. ఈ కృష్ణా గోదావరి నీళ్లు మా తెలంగాణకు మొత్తం వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు సముద్రంలో పోకుండా మీరు ఆందోళన తీసుకొని మాకు అభ్యంతరం లేదన్నది. అంటే మొత్తం టోటల్ క్లీన్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీద పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో కూడా అన్ని రాజకీయ పార్టీల సవాల్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ లీడరు, కాంగ్రెస్ పార్టీ లీడరు ఇవన్నీ చేస్తుంటే ఓరుస్తలేరు. ఒకటి నెంబర్ 1. రెండోది, ఆంధ్రాలో ఉన్న 2 మీడియా సంస్థలు తెలంగాణను ఫస్ట్ వ్యతిరేకించినారు. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. వాళ్ళకి ఇష్టం లేదు. అందుకోనంటే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఎక్కడ ఇప్పుడు 3 ఎలక్షన్ల 15 ఏళ్ళ తెలంగాణ వచ్చి 15 ఏళ్ళ ఎక్కడ కూడా మాకు డిపాజిట్ రాకొచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అన్నా, సోనియా గాంధీ అన్నా ఆంధ్ర లీడర్లకు చాలా వ్యతిరేకం ఉంది. ఆంధ్ర మీడియా కూడా చాలా వ్యతిరేకం ఉంది. అంత ఆంధ్ర మీడియాకి లేదు, కొంత ఆంధ్ర మీడియాకు ఉంది. ఇప్పుడు 15 ఛానళ్ళు ఉంటే ఒక 10 ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫేవరీ ఉన్నాయి, 5-6 ఛానళ్ళు వ్యతిరేకం ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల యొక్క క్యారెక్టర్ను అసెట్ చేసే విధంగా ఈ నీళ్ళని ఎత్తుకపోదామని కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరితో పాటు ముఖ్యమంత్రి పవర్ఫుల్ ఉన్నారు. వీళ్ళంతా ఈ 3 లీడర్లు చాలా పవర్ఫుల్ ఉన్నారు తెలంగాణలో. మిగతా లీడర్లు కూడా పవర్ఫుల్ ఉన్నారు మంత్రులు క్యాబినెట్లో. కానీ వీళ్ళు నోరున్న మంత్రులు. ఈ నోరున్న మంత్రులు నోరు ఎట్లా బంద్ చేయాలంటే వీళ్ళ క్యారెక్టర్ అసెట్ చేయాలి. వీళ్ళ క్యారెక్టర్ అసెట్ చేసి నీళ్ళు ఎత్తుకపోవాలనేది వాళ్ళ ప్లాన్. అందులో భాగంగా ఇదంతా కుట్ర జరుగుతుంది. అందుకనకే మా ముఖ్యమంత్రి సవాల్ చేసిండు, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు మా నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. ఏమని వేసినాడు లీవ్ పిటిషను? మాకేదైతే కృష్ణానది నీళ్ళల్లో మాకు అన్యాయం జరిగింది, కృష్ణానది నీళ్ళను గ్యాలన్లతోని లీటర్లతోని గ్యాలన్లకు కొలవండి, గ్యాలన్లతోని టీఎంసీలో కొలవండి, టీఎంసీలో కొలిసి మాకు దాదాపు 450 నుంచి 500 టీఎంసీల వాటర్ రావాలి మా కృష్ణలో. 299కి గత ప్రభుత్వం ఒప్పుకున్నది, మేము ఒప్పుకోమని క్లియర్గా చెప్పిండు ఆయన. అసెంబ్లీ వేదికగా చెప్పిండు, సుప్రీంకోర్టులో కూడా చెప్పేసిండు. అఫిడవిట్ ఇచ్చిండు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నా మధ్యవర్తులతో ఏదైనా మాట్లాడుకోండి అన్నాడు. అందుకోనంటే మా సీఎం ఏమన్నాడు, ఆ సీఎం వస్తే నేను మాట్లాడడానికి కూడా సిద్ధమే, మా స్టేట్కి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ఆయన మొదటిసారి చెప్తున్నాడు. ఆయన గట్టిగా చెప్తున్నాడు. అయితే ఇలా ఈ పొన్నం ప్రభాకర్ను కానీ మా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కానీ క్యారెక్టర్ అసెట్ ఎందుకు చేస్తున్నంటే, వీళ్ళు మొదలే తెలంగాణ కురానికి గవర్నమెంట్ లేనప్పుడే కొట్లాడినోళ్ళు, అక్కడ పార్లమెంట్లో కానీ మంత్రి పదవులు కానీ త్యాగం చేసినోళ్ళు. ఈ నీళ్ళ విషయం వస్తే ఇంకెక్కువ కొట్లాడతారని వీళ్ళు క్యారెక్టర్ అసెట్ చేసే విధంగా ఏదేదో లేని కట్టుకథలల్లి వీళ్ళ క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులైనటువంటి మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు తీవ్రంగా ఖండించడానికి ఈ విషయం లోపల తెలంగాణ ప్రజలు బాగా ఆలోచన చేయండి, మేధావులు ఆలోచన చేయండి.
ఈ మీడియా సంస్థలు మన దగ్గర ఉన్నాయి దోసుకపోనీకే కానీ మనల్ని డెవలప్ చేయనిక కాదు. వాళ్ళు ఎంత మాట్లాడినా ఆంధ్రకే వాళ్ళకి ఫేవర్ ఉంటారు. వాళ్ళు అక్కడ పుట్టింది కాబట్టి ఆ ప్రాంతం మీద మమకారంతో తెలంగాణ లీడర్లను, తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లను క్యారెక్టర్ను నష్టం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళ మాటలు కానీ వాళ్ళ మీడియాలో వచ్చే కథలు కానీ నమ్మొద్దని మా యొక్క విజ్ఞప్తి. ఇచ్చేసిన ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో గౌరవపదంగా ఉన్న సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మరి ఈ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీని ఒక గాడిలో తీసుకొని వెళ్ళే మంత్రులపైన ఒక ఐఏఎస్ అధికారిని పైన అనవసరమైన నిందలు వేసి మరి ప్రభుత్వాన్ని కానీ మరి పార్టీని కానీ ఏదో తప్పుదోవ పట్టియాలనే ఉద్దేశంతో ఆంధ్ర మీడియా కొంతమంది ఛానళ్ళు వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు మోసి పార్టీని బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కావాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మంత్రి కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇద్దరు కలిసి పని చేయడానికి ముందుండి పని చేయవలసిందే. ఎందుకంటే చేయకపోతే పని కాదు. ఇప్పుడు అఫీషియల్ చాలామంది మహిళలే ప్రాధాన్యం. ఈరోజు మనం ప్రభుత్వాల్లో ప్రతి స్థాయిలో మహిళలు లేకపోతే మనం ఏం చేయలేం. మనం ఇంట్లో కూడా మనకు అక్క చెల్లెళ్ళు అందరు ఉన్నారు. మరి వాళ్ళని సంబోధించి మీరు మాట్లాడాలి. కానీ ప్రతి ఒక్కరు ఏదో ఉన్నప్పుడు ఆఫీసర్లను అనేక విధాలుగా హరాస్మెంట్ చేసి వాళ్ళని మనస్తాపాన్ని గురి చేసి ఈ ప్రభుత్వానికి పని చేయకూడదనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర మీడియా పెద్దలు ఇప్పుడు మైపాలని చెప్పినట్లు ఈ ఆంధ్ర మీడియా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ సీనియర్ మంత్రి నిన్న బాధపడుకుంటూ మాట్లాడిన పాపం ఆయన. ఎందుకంటే నేను ఎప్పుడో నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయినా, సగం నేను మంచి ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయడానికి మమకారంతో పనిచేస్తే కావాలని అనవసరమైన నిందలేస్తున్నారు అనేది చాలా బాధపడుకుంటా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ మనిషి, పెద్ద మనిషి ఆయన అంత బాధపడి ఆ మాట చెప్పిందంటే ఏదైతే మీడియా ఛానల్ ఏవైతే తప్పుడు కథలు చెప్పినరో వారికి క్షమించేది లేదు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్తామని కూడా చెప్పుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు దారాసింగ్ గారికి, గౌరవ మైపాల్ రెడ్డి గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు. అయినా కొన్ని మీడియా ఈ రోజు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పుదో పట్టించిండ్రో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి క్యాబినెట్ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అబండాలు అందరూ కూడా కాదు, కొంతమంది కొన్ని ఛానళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ని అప్రతిష్ట పాలు చేయాలా, ఏ విధంగా మంత్రులకే కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డ పేరు తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఆ ఛానళ్ళకు ఒకటే చెప్తా ఉన్నాం, చాలా తప్పిదము. మేము కూడా జర్నలిస్టులమన్నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా గౌరవిస్తాం. కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవ మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్ల పైన వచ్చినటువంటి మీరు ఇచ్చేసినటువంటిది చాలా తప్పిదమది. అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా దానికి భంగం కల్పించడం, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం చాలా తప్పిదం ఇది. దయచేసి మీ ద్వారా వారికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి పని మనం ఎప్పుడు కూడా చేయొద్దు. తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది దీనిపైన. ఎందుకంటే ఆయనకు తెలిసి ఎంతో నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజు తెలంగాణ కోసం తృణప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు. ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి
అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతని పైన కానీ మా పొన్నం ప్రభాకర్ పైన కానీ ఇలాంటి అబండాలు వేయడం ఆ ఛానల్ వాళ్ళకు మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఇలాంటి దుష్ప్రచారం చేసి మా గవర్నమెంట్ మీద బురద జల్లి మొన్ననే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా చక్కగా నీళ్ల దోపిడీ గతంలో ఏ విధంగా జరిగింది, మళ్ళీ ఆ విధంగా దాన్ని తప్పు అని చెప్పి తెలంగాణ ప్రజలకు వినిపించే విధంగా చాలా మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కొంతమంది కళ్ళు మండుతా ఉన్నాయి. మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఏ విధంగా అయితే మళ్ళీ మాకు నష్టం జరుగుతూ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ క్యాబినెట్ కానివ్వండి, చాలా డీప్గా వెళ్ళి వాళ్ళు పర్ఫెక్ట్గా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ మాకు నీళ్ళ దోపిడీ అవుతుంది, మా నీళ్ళకు మాకు ఇబ్బంది అవుతుంది, మేము ఇప్పటివరకు తీసుకున్నటువంటి నీళ్లు మాకు బాగుండే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఛానళ్లను ముందుకెట్టి కొంతమంది రాజకీయం నడుపుతా ఉన్నారు. దయచేసి వారికి మేము ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం, ఏది ఉన్నది పాయింట్స్ ఏదైతే ఉంటే దాని మీద కొట్లాడతాం, కానీ అనవసరంగా పర్సనల్ ఇష్యూస్లలో పోయి వారిని డ్యామేజ్ చెయ్యొద్దు. ఎందుకంటే గౌరవంగా ఉన్నటువంటి ఈరోజు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈరోజు మాటలు కాదు, వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఎంతో చదువుకొని ఈరోజు ఐఏఎస్ పాస్ అయ్యారు, తెలుసు ఐఏఎస్ అలాంటి వ్యక్తులను కూడా ఈరోజు మీరు రోడ్ల మీదకి గుంజి లేనిపోని అబండాలు వేస్తా ఉన్నారు. ఇలాంటి అబండాలు వేస్తే ఖచ్చితంగా మీలాంటి ఛానళ్లకు మళ్ళీ బుద్ధి కూడా చెప్పవలసి వస్తుంది. దయచేసి ఇలాంటివి మరెక్కడ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా ఉందని చెప్పి కూడా అలాంటి వారికి మీ ద్వారా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారంటే తెలుసు, అతను ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి, బీద బడుగు బలైన వర్గాల ప్రజల పట్ల ఏ విధంగా ఉంటాడు, ఎంత ఆప్యాయతగా ఉంటాడో మేము దగ్గరుండి కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ఒక మంచి వ్యక్తిని ఆ విధంగా చేయడం నిన్న చెప్తా ఉంటే చాలా మాకే బాధ అనిపిస్తా ఉంది. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయినా, ఈ రోజు నన్ను బజార్లోకి ఇడిచి ఆ ఛానల్ మొత్తం చనిపోయినాయని చెప్పి చెప్తా ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తా ఉంది. దయచేసి ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పి కూడా మీ ద్వారా అలాంటి ఛానళ్లకు వినవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.